Hello, hi, welcome all the competitive various and BDGs. This is your Kiran Kodmuru. Yes, welcome back to Sutti Lekunda Sutiga, Telangana TET క్లాస్ ఏవైతేనో దానికి సంబంధించినటువంటి సైన్స్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ అంశాలను టచ్ చేస్తూ సో బిట్స్ ఎలా ఉంటుంది ఏం సంగతి అనేది చెప్పడం జరుగుతుంది అండ్ బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ అదేవిధంగా ఫ్రీ పీడిఎఫ్ అండ్ ఫ్రీ క్లాస్ అనేది మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది సుత్తి లేకుండా సూటిగా. రైట్, ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయేది వచ్చేసి 7th క్లాస్ జనరల్ సైన్స్లో మొదటి అండ్ రెండవ యూనిట్లు అండి. వెరీ ఇంపార్టెంట్, 100% టెట్లో క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. ఈ రెండు యూనిట్లో ఉంటే డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? రైట్, సెషన్లోకి అయితే జంప్ అయిపోతుంది లేట్ చేయకుండా. ఆహారంలోనే అంశాలు 7th క్లాస్లో జనరల్ సైన్స్లో ఫస్ట్ యూనిట్ అండి. రైట్, ఆహారం అనగానే మనకు తెలిసింది ఆహారం దేనికి ఉపయోగపడుతుందని చూసినట్లయితే శక్తికి మరియు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆహారం శక్తి మరియు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అండ్ ఆహారం చేసేటప్పుడు అంటే వండేటప్పుడు రుచిగా మారడానికి కారణం ఏంటంటే దానిలో ఉపయోగించే నూనె, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నిద్రించే సమయంలో కూడా మనకి శక్తి అవసరం అవుతుంది. సాధారణంగా మనం జనరల్గా ఏమనుకుంటామంటే పని చేసేటప్పుడు మాత్రమే శక్తి అవసరం అనుకుంటాం, కానీ నిద్రించే సమయంలో కూడా మన శరీరంలో అనేక రకాల క్రియలు జరుగుతుంటాయి. ఆ సమయంలో కూడా మన శరీరానికి శక్తి అవసరం. గుర్తుపెట్టుకోండి, తప్పు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. రైట్, ఆహారంలో ఉండేటువంటి ఆవశ్యక అంశాలు అంటే ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారంలో ఉండవలసిన అంశాలు ఏవైతేనో వాటిని ఏమంటామంటే ఆవశ్యక అంశాలు, లేదంటే ఆవశ్యక పోషకాలుగా చెప్తాం. అవి వచ్చేసి కార్బోహైడ్రేట్స్, తెలుగులో అయితే వీటిని పిండి పదార్థాలు అంటాం. సో ప్రోటీన్స్, తెలుగులో అయితే వీటిని ఏమంటామంటే మాంసకృత్తులు అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్రొవ్వులు, వీటిని ఇంగ్లీష్లో వచ్చేసి లిపిడ్స్ అంటామండి. సో ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ టర్మ్ గుర్తుపెట్టుకోండి, తెలుగు టర్మ్ కూడా గుర్తుపెట్టుకోండి. కార్బోహైడ్రేట్స్ని పిండి పదార్థాలను, ప్రోటీన్స్ని మాంసకృతులను, క్రొవ్వుల్ని లిపిడ్స్ అంటాం. ఓకేనా? సో క్రొవ్వుల్ని లిపిడ్స్ లేదా ఫ్యాట్స్ అని కూడా అంటాం. మన ఆహారంలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి అంశాలని ఆవశ్యక అంశాలు అంటాం. అవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు అండ్ అదేవిధంగా వాటితో పాటుగా విటమిన్స్ మరియు ఖనిజ లవణాలు. ఈ 5 అంశాలని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ 5 అంశాలు ఏంటంటే ఆవశ్యక అంశాలు. ఆవశ్యక అంశాలు అన్నప్పుడు 5 పెట్టండి. ఆహారంలోని అంశాలు అన్నప్పుడు ఈ 5తో పాటుగా నీరు మరియు పీచు పదార్థాలు కూడా అంశాలుగా పరిగణించబడతాయి. ఆవశ్యక అంశాలు కాదు. ఇవి కూడా ఆహారంలో ఉండేటువంటి అంశాలు అన్నప్పుడు ఈ 5తో పాటుగా ఇవి 2 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? నీరు మరియు పీచు పదార్థాలు. లేదు, ఆహారంలో ఉండేటువంటి ఆవశ్యక అంటే ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫుడ్ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ 5 ఏవైతే ఉన్నాయో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు, వైటమిన్స్ అండ్ అదేవిధంగా ఖనిజ లవణాలు, ఇవి ఆవశ్యక అంశాలు. ఓకేనా? ఓన్లీ అంశాలు అన్నప్పుడు 5తో పాటుగా నీరు మరియు పీచు పదార్థాలు కూడా వస్తాయి, గమనించండి. రైట్, ఆహారంలోని పిండి పదార్థాన్ని గుర్తుపెట్టుకోండి. మనము తీసుకునేటువంటి ఆహారంలో ఏవైతే ఆవశ్యక అంశాలు అనుకున్నామో అవి ఉన్నాయా లేదా అనేందుకు గాను కొన్ని టెస్టులు చేస్తామండి. సో దానిలో భాగంగా మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు లేదంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేవా అనేందుకు ఒక టెస్ట్ చేస్తాం. అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థంలో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేందుకు ఒక రకమైనటువంటి టెస్ట్ చేస్తాం. సో ముఖ్యంగా ఇక్కడ టెస్టులో ఉపయోగించేటువంటి కెమికల్స్ నుండి క్వశ్చన్ అడుగుతాడు. ఒకవేళ ఆ ఆహారపు అంశం మనం తీసుకునే ఆహారంలో ఉంటే ఆ ఆహారం ఏ రంగులోకి మారుతుంది అనేది కూడా అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి అక్కడ ఫోకస్ చేయండి. ఇక్కడ మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు ఉన్నప్పుడు దాన్ని పరీక్షించేందుకు ఉపయోగించేటువంటి రసాయనం ఏంటంటే అయోడిన్. గుర్తుపెట్టుకోండి, మనము తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి పిండి పదార్థాన్ని పరీక్షించడానికి ఉపయోగించేటువంటి పదార్థము లేదంటే ఉపయోగించేటువంటి రసాయనం ఏంటంటే అయోడిన్. ఒకవేళ మనము తీసుకునేటువంటి ఆహారంలో పిండి పదార్థం ఉందనుకోండి, ఎప్పుడైతే దానికి అయోడిన్ చుక్కలు యాడ్ చేస్తామో ఆ ఆహారం అనేది ముదురు నీలి రంగులోకి మారుతుంది. ముదురు నీలి, లైక్ బ్లూ బ్లాక్ కలర్ అంటాం ఇంగ్లీష్లో అయితే, ముదురు నీలి రంగులోకి మారుతూ ఉంటుంది. ఓకేనా? రైట్, ఆహారంలో పిండి పదార్థం ఉన్నట్లయితే నీలి నలుపు రంగు లేదంటే ముదురు నీలి రంగులోకి మారుతుంది. నీలి నలుపు రంగన్న, ముదురు నీలి రంగన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఆహారంలో పిండి పదార్థం ఉన్నట్లయితే దానికి అయోడిన్ యాడ్ చేస్తే ఏ రంగులోకి మారుతుంది అంటుంటాం, నీలి నలుపు లేదంటే ముదురు నీలి రంగులోకి మారుతుంది. ఓకేనా? అండ్ దెన్ ఆహారంలో ప్రోటీన్ ఉందా లేదని టెస్ట్ చేయడానికి 2 రకాల కెమికల్స్ యూజ్ చేస్తుంటాం. ఒకటి వచ్చేసి 2% కాపర్ సల్ఫేట్, రెండోది వచ్చేసి 10% సోడియం హైడ్రాక్సైడ్. వెరీ ఇంపార్టెంట్. ఒకసారి క్వశ్చన్ అడిగాడు టెట్లో, ఒకసారి టెట్లో క్వశ్చన్ అడిగాడు. ఆహారంలో మాంసకృతులు లేదంటే ప్రోటీన్ల యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి రసాయన పదార్థం అన్నాడు. సో 2% కాపర్ సల్ఫేట్, అదేవిధంగా 10% సోడియం హైడ్రాక్సైడ్, 2 కెమికల్స్ని యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆహారంలో ప్రోటీన్స్ ఉన్నట్లయితే
సో కాపర్ సల్ఫేట్ కలుపుతాం కాబట్టి ఆల్రెడీ ఆ ఆహార పదార్థం అనేది నీలి రంగులోకి మారి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నీలి రంగులోకి మారి ఉంటుంది. ఓకేనా? సో మనం సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసిన తర్వాత ఈ నీలిరంగు పదార్థం ఏదైతే ఉందో అది కాస్త ముదురు నీలి రంగులోకి మారింది అనుకోండి, దాంట్లో ప్రోటీన్స్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఒక ఆహార పదార్థాన్ని తీసుకొని దానికి ఏం చేస్తాం, 2% కాపర్ సల్ఫేట్, వాటర్ కూడా కలుపుతాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్న కెమికల్స్ ఏంటంటే 2% కాపర్ సల్ఫేట్ కలపగానే, కాపర్ సల్ఫేట్ రంగు నీలి రంగు అండి, బ్లూ కలర్లో ఉంటుంది, స్కై బ్లూ కలర్లో. సో 2% కాపర్ సల్ఫేట్ కలపగానే నీలి రంగులోకి మారుతుంది. సో ఫర్దర్గా 10% సోడియం హైడ్రాక్సైడ్ కలపగానే ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ దాంట్లో ప్రోటీన్స్ ఉన్నట్లయితే ఆ పదార్థం ముదురు నీలి రంగులోకి మారుతుంది. ఒకవేళ ఆహారం అనేది ముదురు నీలి రంగులోకి మారింది అంటే దీంట్లో ఏమున్నట్టు అంటే పిండి పదార్థాలైనా ఉన్నట్టు, లేదంటే ప్రోటీన్స్ అయినా ఉన్నట్టు. అయోడిన్ కలిపినప్పుడు ముదురు నీలి రంగులోకి మారితే పిండి పదార్థాలు అన్నట్టు, లేదంటే కాపర్ సల్ఫేట్ 2% కాపర్ సల్ఫేట్ 10% సోడియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు ముదురు నీలి రంగులోకి మారింది అనుకోండి, దాంట్లో ఏమన్నట్టు ప్రోటీన్స్ ఉన్నట్టు. కెమికల్స్ డిఫరెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. రైట్. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఎంత పిండి పదార్థాలు, ఎంత క్రొవ్వులు అవసరం మనం తీసుకున్నటువంటి ఆహారంలో, మన శరీరానికి ఎంత పరిమాణంలో పిండి పదార్థాలు, ఎంత పరిమాణంలో క్రొవ్వులు అవసరం అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతుందంటే వ్యక్తి యొక్క వయసును బట్టి, అదేవిధంగా వ్యక్తి చేసేటువంటి పనిని బట్టి మనకు ఎంత పరిమాణంలో క్రొవ్వులు, ఎంత పరిమాణంలో పిండి పదార్థాలు అవసరం అనేది తెలుస్తుంది. ఎవరైనా గుర్తుపడి చేసే పని, అదేవిధంగా వ్యక్తి యొక్క వయస్సు. అండ్ ఎదిగే పిల్లలకు చూసినట్లయితే వీళ్ళకి అధికంగా ప్రోటీన్ అవసరం అవుతుందండి, అధికంగా ప్రోటీన్ అవసరం అవుతూ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ ఎక్కువగా ఎక్కడ లభిస్తుందని చూసినట్టయితే పాలు, మాంసం, పప్పుల్లో అధికంగా ప్రోటీన్ లభిస్తూ ఉంటుంది. ఎదిగే పిల్లలకు అత్యధికంగా అవసరమయ్యేటువంటి పోషక పదార్థం ఏంటంటే ప్రోటీన్స్, లేదంటే మాంసకృతులు. ఎక్కడ ఉంటాయనేది కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, పాలు, మాంసం, పప్పులు. రైట్. పీచు పదార్థాలు అంటూ ఉంటాం, రఫేజెస్ లేదంటే ఫైబర్ అంటూ ఉంటాం అనమాట. సో ఈ యొక్క పీచు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పీచు పదార్థాలు అంటే రఫేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇవి యాక్చువల్గా మనకేం శక్తినివో, ఇవేమీ డైజెస్ట్ కావు మనం తీసుకునేటువంటి పీచు పదార్థాలు. కానీ ఆహారం అనేది ఈజీగా డైజెస్టివ్ సిస్టంలో ఈజీగా మూవ్ కావడం కోసం ఏంటంటే పీచు పదార్థాలు ఉపయోగపడుతుంటాయి. పీచు పదార్థాలు అంటే మనకు తెలిసిందే, పండ్ల తొక్కలపైన కావచ్చు, కొన్ని రకాల పండ్లలో కావచ్చు, గోరుచిక్కుడు కావచ్చు, సో లేదంటే బెండకాయ కావచ్చు, వీటిలో మొత్తం కూడా పీచు పదార్థం అధికంగా ఉంటుందండి. సో ఈ పీచు పదార్థం ఏమవుతుందంటే ఆహారంతో కలిసి నీటిని పీల్చుకొని ఉబ్బుతూ ఉంటుంది. సో ఉబ్బగానే వెంటనే చాలా ఈజీగా ఈ యొక్క పీచు పదార్థం కలిసినటువంటి ఆహారం ఏదైతుందో చాలా ఈజీగా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ పీచు పదార్థం దేని చేత ఏర్పడుతుందో గుర్తుపెట్టుకోండి. ఈ పీచు పదార్థం కూడా ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా అంటే పీచు పదార్థం కూడా ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేట్, కానీ ఈ కార్బోహైడ్రేట్లు జీర్ణం కావు. మనం ఆహారం ద్వారా తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్ జీర్ణం అవుతుంది, కానీ మన ఆహారంలో ఉండేటువంటి పీచు పదార్థం ఏదైతే ఉందో ఆ పీచు పదార్థంలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ మాత్రం జీర్ణం కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ పీచు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆహారం సులభంగా కదిలేటట్లు చేసి మలబద్ధకాన్ని నివారిస్తూ ఉంటుంది. ఆహారం సులభంగా కదిలేటట్లు చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. పీచు ఉండే పదార్థాలు ఎక్కడెక్కడ ఉంటాయని చూసినట్లయితే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, దోస, బీరల యొక్క పొట్టు. మనకు తెలిసిందే దోస, బీరకాయల పొట్టులు కూడా సాధారణంగా పచ్చడి కూడా పెడుతూ ఉంటారండి. రైట్. ఇవి వచ్చేసి పీచు పదార్థాల గురించి. అండ్ ఇక్కడ ఒక చిన్న కృత్యం ఒకటి ఉంటుందండి మనకి. ఒక చిన్న గాజు పైపు తీసుకొని దీంట్లో ఒక స్పాంజి ముక్క నెట్టడానికి ప్రయత్నిస్తారు. అది సరిగా మూవ్ కాదు. తర్వాత ఏం చేస్తారంటే ఈ స్పాంజి ముక్క నీటితో తడిపి గాజు గొట్టంలో ప్రవేశపెట్టి నెడుతూ ఉంటారు. చాలా ఈజీగా మూవ్ అవుతుంది. సో మరి కృత్యం దేని గురించి అంటాడు? తడి చేసిన స్పాంజి ముక్కను గొట్టంలో చెప్పించేటువంటి కృత్యం ఏంటంటే ఆహారంలో నీటి ఆవశ్యకతను తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో ఇలా కృత్యం డైరెక్ట్ అడిగేసి ఇది దేని యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది అంటాడు. ఆహారంలో నీటి యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఉంటుంది. అండ్ సంతులిత ఆహారం అంటే ఏంటంటే మన శరీరానికి ఏ పోషకాలు ఎంతైతే పరిమాణంలో అవసరమవుతాయో అంత పరిమాణంలో ఏ ఆహారంలో అయితే ఉంటాయో ఆ ఆహార పదార్థాన్ని ఏమంటామంటే బ్యాలెన్స్డ్ డైట్, లేదంటే సంతులిత ఆహారంగా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ సంతులిత ఆహారం అంటే ఏదో పెద్ద కాస్ట్ లేదు కాదండి. మనం తీసుకునే అటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారంలో కొన్ని పదార్థాలు ఉంటాయి, సంతులిత ఆహారం అవుతూ ఉంటుంది. సో మరి మనం తీసుకునేటువంటి ఆహారంలో ఏ పదార్థాలు ఉండాలి? అన్నం, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, కొద్దిగా నూనె, బెల్లం, ఇవి ఉంటే చాలండి. ఇవి ఉంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే దాన్ని సంతులిత ఆహారం లేదంటే బ్యాలెన్స్డ్ డైట్గా చెప్పేస్తూ ఉంటాం. ఏమేమి ఉండాలి? అన్నం, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, అదేవిధంగా
నెక్స్ట్ వచ్చేసి మనకు పండ్లు, కొద్దిగా నూనె, బెల్లం ఉంటే సరిపోతుంది. ఇక్కడ సంతులిత ఆహారంలో ఏమేమి ఉండాలనేటువంటి అంశాలను చూసినట్టయితే దీనికి చిన్న కోడ్ సెంటెన్స్ అయితే చెప్తానండి. అరకప్పు పండ్ల ముక్కల్లో, అరకప్పు పండ్ల, ఇది కప్ అనుకున్నట్లయితే అరకప్పు పండ్ల ముక్కల్లో కొద్దిగా బెల్లం వేసుకొని నూనె లేకుండా తింటే అదే సంతులిత ఆహారం. ఇది చిన్న కోడ్ అండి, గుర్తుపెట్టుకోండి. సంతులిత ఆహారం అంటే క్రింది వాటిలో ఏమేమి ఉండాలంటాడు. అరకప్పు పండ్ల ముక్కల్లో కొంచెం బెల్లం వేసుకొని నూనె లేకుండా తింటే అదే సంతులిత ఆహారం. ఎస్, ఇక్కడ ఏమేమి వస్తున్నాయి ఒకసారి చూద్దామండి. అరకప్పు అన్నాను కదా, ఇక్కడ అర అంటే అంటే అన్నం అండి, అంటే అన్నం, ఓకేనా. నెక్స్ట్ రా అంటే రొట్టెలు, నెక్స్ట్ కా అంటే కూరగాయలు, పూ అంటే పప్పు, ఓకేనా. పండ్లు, ఆల్రెడీ పండ్లు వచ్చాయి కదా. నెక్స్ట్ పండ్ల ముక్కల్లో కొద్దిగా బెల్లం వచ్చేసింది వేసుకొని నూనె లేకుండా, అంటే కొంచెం నూనె. సో ఇది గుర్తుపెట్టుకోండి, అరకప్పు పండ్ల ముక్కల్లో బెల్లం వేసుకొని నూనె లేకుండా తింటే అదే సంతులిత ఆహారం. దట్స్ ఇట్. రైట్, ఈ చిన్న కోడ్ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ ఎక్కువగా ఉడికించడం, వేయించడం, మళ్ళీ వేడి చేయడం గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఉడికించడం, వేయించడం, మళ్ళీ వేడి చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండే పోషకాలను నశించిపోతూ ఉంటాయి. రైట్, ఇక్కడ కొన్ని ఆహార పదార్థాల గురించి లిస్ట్ ఇచ్చాడండి. ఒకసారి టెట్లో క్వశ్చన్ అడగడం కూడా జరిగింది. మరి ఏ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి, ఏ పదార్థాలు తగినంతగా తీసుకోవాలి, ఏ పదార్థాలు అవసరం మేరకు తీసుకోవాలంటే ఒక లిస్ట్ అయితే ఉంది. మ్యాక్సిమం క్వశ్చన్ అడిగేందుకు అయితే ప్రాబిలిటీ ఉంటుంది. కొన్ని పదార్థాలు తగినంతగా తీసుకోవాలి. తగినంతగా తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి అని చూసినట్లయితే తృణధాన్యాలు, పప్పులు, పాలు, సలాడ్స్, ఇవి తగినంతగా తీసుకోవాలి. అండ్ ఎక్కువ మోతాదులో తీసుకునేటువంటి ఆహారం ఏంటి అని చూసినట్లయితే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, ఇవి ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ తక్కువ మోతాదులో ఏం తీసుకోవాలని చూసినట్లయితే నూనె మరియు జంతు సంబంధ పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. అండ్ అప్పుడప్పుడు అవసరం మేరకు తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటి అని చూసినట్లయితే నెయ్యి, వెన్న, జున్ను, ఓకేనా. నెయ్యి, వెన్న, జున్ను అప్పుడప్పుడు అవసరం మేరకు తీసుకోవాలి. తక్కువ మోతాదులో నూనె, జంతు సంబంధ పదార్థాలు తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో వచ్చేసి పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. అండ్ తగినంతగా తీసుకోవాల్సిన ఏంటంటే తృణధాన్యాలు, పప్పులు, పాలు మరియు సలాడ్స్ అండి. డెఫినెట్గా క్వశ్చన్ అనేది ప్రాబిలిటీ ఉంది, చూడండి. రైట్, నెక్స్ట్ పోషణలో ఆధునిక ఆలోచనలకు దారి తీసినవి ఏంటి? పోషణ అనేటువంటి న్యూట్రిషన్ అనేది దీని గురించినటువంటి నూతన పోకడల కారణం ఏంటి అని చూసినట్లయితే లెవోయిజర్ అనేటువంటి సైంటిస్ట్ అనేక పరిశోధనలు చేశాడు. ఇతని పరిశోధన ఫలితంగా ఏంటంటే పోషణలో రకరకాల కొత్త అంశాలను కనిపెట్టడం జరిగింది. రైట్, నెక్స్ట్ స్కర్వీ అనేటువంటి వ్యాధి ఉంటుందండి, విటమిన్ సి లోపిస్తే వస్తూ ఉంటుంది. స్కర్వీ వ్యాధిని తాజా ఫలాలు, కూరగాయలు తినడం వల్ల నయం చేయవచ్చని చెప్పిన శాస్త్రవేత్త జేమ్స్ లిండ్. గుర్తుపెట్టుకోవాలి, జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడు, స్కర్వీ వ్యాధి వచ్చినట్లయితే, స్కర్వీ వ్యాధితో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు తాజా ఫలాలు, కూరగాయలు తింటే ఆ స్కర్వీ వ్యాధి నయమైపోతుందనేసి జేమ్స్ లిండ్ చెప్పడం జరిగింది. అండ్ ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు ఏవైతున్నాయో అక్కడి వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతి, ఆచారాలపైన ఆధారపడతాయి. గుర్తుపెట్టుకోండి, సింపుల్ సెంటెన్స్ లాగా అనిపిస్తుంది. ఒకసారి క్వశ్చన్ అడిగాడు, ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు అక్కడి వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతిపైన, ఆచారాలపైన ఆధారపడుతుంది. ఈ 3 అంశాలపైన ఆధారపడతాయి. సో ఇట్లా 3 అంశాలప్పుడు నెగిటివ్ క్వశ్చన్ అడుగుతుంటాడు. ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు దీనిపైన ఆధారపడువు అంటాడు. ఈ 3 ఇస్తాడు, ఇంకేదో ఆప్షన్ ఇస్తూ ఉంటాడు, గమనించండి. రైట్, రెండవది ఆమ్లాలు, క్షారాలు. ఆమ్లాలు, క్షారాలు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగింది కదా, ఛాన్స్ ఉంటుంది ఆమ్లాలు, క్షారాల నుండి. రైట్, ఇక్కడ చూసినట్టయితే కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిపినప్పుడు రంగులో మార్పును సూచిస్తుంటాయి. వీటిని ఏమంటామంటే ఇండికేటర్స్, లేదంటే సూచికలు అంట. ఉదాహరణకు మనం షర్ట్ పైన అన్నం తినేటప్పుడు ఏదో కర్రీ పడింది. సో కర్రీలో, నూనెలో పసుపు ఉంటుంది కదా, పసుపు ఇక్కడ పడుతుంది షర్ట్ మీద. పడ్డప్పుడు సోప్ పెట్టి ఏం చేస్తాం, ఇలా వాష్ చేయడానికి ప్రయత్నిస్తాం. సోప్ పెట్టగానే ఏమవుతుంది, వెంటనే రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అంటే ఆ పసుపు అనేటువంటి పదార్థం సోప్లో ఉండేటువంటి ఇంకేదో కెమికల్ తోటి కలిసినప్పుడు ఇక కొత్త రంగుని ఏర్పరుస్తూ ఉంది. సో కాబట్టి పసుపుని ఏం చెప్తాం, ఇక్కడ షర్ట్ మీద పడ్డ పసుపుని అంటే సూచిక, లేదంటే ఇండికేటర్స్ అంటూ ఉంటాను అనమాట. ఇక్కడ కూడా సేమ్ మనకు కెమిస్ట్రీలో చూసినట్లయితే ఏవైతే పదార్థాలు ఇతర పదార్థాలతో కలిపినప్పుడు రంగులో మార్పుని ఏర్పరుస్తాయి వాటిని ఏమంటామంటే సూచికలు అంటాం. ఉదాహరణకు పసుపు పూసిన కాగితం అండి. సో పసుపు పూసిన కాగితాన్ని ఏమంటామంటే సహజ సూచిక అంటాం. ఒక వైట్ పేపర్ పైన పసుపు మొత్తం కూడా తడి చేసేసి, తూడ్చేసి, ఇట్లా మొత్తం కూడా ఒక పూతలాగా పూసేసి దానిపైన సున్నపు నీరు ఇలా ఉన్నాం అనుకోండి, మొత్తం రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. లేకుంటే సోప్ వాటర్ తీసుకొని ఒక చుక్కలు ఇట్లా స్ప్రింకిల్ చేసామనుకుంటే రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే పసుపు పూసిన కాగితం అనేది సహజ సూచిక, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇంకా సహజ సూచికలు ఏమేమి ఉంటాయని చూసినట్లయితే మందార పూలు, ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగాడు సార్. మందార పూలు, మామిడి ఆకులు, అదేవిధంగా బీట్రూట్,
గన్నేరు పూల రసాలతోటి తయారు చేయవచ్చును. మామిడాకుల రసమైన, బీట్రూట్ రసమైన, మందార పూల రసమైన, గన్నేరు పూల రసమైన, వీటితోటి ఏంటంటే మనం సహజ సూచికల్ని తయారు చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రుచికి పుల్లగా ఉండి, ఏవైతే పదార్థాలు రుచికి పుల్లగా ఉండి నీలి లిట్మస్ పేపర్ని ఎరుపు రంగులోకి మార్చేస్తాయి వాటిని ఏమంటామంటే ఆమ్లాలు అంటాం. ఉదాహరణకి ఇప్పుడు లెమన్ జ్యూస్ ఉందండి, నిమ్మకాయ రసం పిండుకొని తాగుతున్నాం. సో ఎలా ఉంటుంది రుచికి? సాధారణంగా షుగర్ వేయకుంటే పుల్లగా ఉంటుంది. సో అంతేకాకుండా వీటిని టెస్ట్ చేయడానికి ల్యాబ్లో మనకు తెలిసిందే నీలి లిట్మస్ పేపర్ ఉంటుంది, అదేవిధంగా రెడ్ లిట్మస్ ఉంటుంది. సో మనం ఇక్కడ నిమ్మరసంలో ఇది పెట్టామనుకోండి, నీలి లిట్మస్ ఎరుపు లిట్మస్గా మారుతూ ఉంటుంది. ఇలా రుచికి పుల్లగా ఉండి నీలి లిట్మస్ పేపర్ని ఎరుపు రంగులోకి మార్చినట్లయితే దాన్ని ఏమంటామంటే ఆమ్లాలుగా చెప్తాం ఆ పదార్థాన్ని. అదేవిధంగా కొన్ని పదార్థాలు తాకితే జారే స్వభావాన్ని కలిగి ఉంటాం. మనం స్నానం చేసి సోప్ పట్టుకుంటాం, సోప్ ఏంటి జారిపోతుంది, సోప్ వాటర్ కదా. సో ఇలా జారే స్వభావం ఉండి ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చినట్లయితే ఆ పదార్థాలను ఏమంటామంటే క్షారాలుగా చెప్తూ ఉంటాం. ఓకేనా? ఖచ్చితంగా క్షారాలు ఏ లిట్మస్ని ఏ రంగులోకి మారుస్తాయి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా చీమ కుట్టినప్పుడు మనకు మంటగా నొప్పిగా అనిపిస్తుంది కదా, దీనికి కారణం ఏంటంటే చీమ మన బాడీలోనికి ఒక యాసిడ్ని వదిలిపెడుతూ ఉంటుంది, అది ఫార్మిక్ యాసిడ్ అండి. సో ఇలా మొక్కల్లో కావచ్చు, జంతువుల్లో కావచ్చు, సహజంగా ఉండేటువంటి ఆమ్లాలు ఉంటాయి కొన్ని. ఫార్మిక్ యాసిడ్ ఏమైనా ఫ్యాక్టరీ కొనుక్కొచ్చుకుందా చీమ? కొనుక్కొచ్చుకోవాలి కదా, దాని బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అంతే, దట్స్ ఇట్. సో ఇలాంటి ఆమ్లాలను ఏమంటామంటే సహజ ఆమ్లాలు అంటాం. జంతువుల్లో మొక్కల్లో ఉండేటువంటి ఆమ్లాలను ఏమంటామంటే సహజ ఆమ్లాలుగా చెప్తాం. ఇక్కడ గమనించండి, మనకు జనరల్గా మనకు తారసపడేటువంటి రెగ్యులర్గా తారసపడేటువంటి పదార్థాలు వాటిల్లో ఉండేటువంటి ఆమ్లం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ అడిగేందుకు ప్రాబిలిటీ ఉంటుంది. వెనిగర్, దీనిలో ఉండే పదార్థం ఎస్టిక్ ఆమ్లం అండి. సాధారణంగా పచ్చడిని నిల్వ చేయడానికి ఎస్టిక్ యాసిడ్ యూజ్ చేస్తుంటాం. అండ్ నిమ్మ మరియు నారింజలో వచ్చే సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. వెన్నలో చూసినట్లయితే బ్యూటరిక్ ఆమ్లం ఉంటుంది. ద్రాక్ష మరియు చింతపండులో చూసినట్లయితే టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. మజ్జిగ మరియు పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. పాలకూర టమాటాలో చూసినట్లయితే ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుందండి. సో అందుకని మనం ఏంటి, పాలకూర టమాటా ఎక్కువ తినొద్దు అంటూ ఉంటారు. సో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటే ఆక్సాలిక్ అంటే ఆక్సలేట్ రాళ్ళు ఏర్పడతాయనేసి పాలకూర టమాటా అంటే ఆ కాంబినేషన్లో తినొద్దు అంటారు. బట్ ఇది వచ్చేసి కంప్లీట్గా హ్యూమన్ ఫిజియాలజీ లోపల జరిగేటువంటి మెకానిజం పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అంతేకాని పాలకూర టమాటా తింటే రాళ్ళు వస్తాయని కాదు, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఆక్సలేట్స్ స్ఫటికాలు ఏర్పడతాయంటారు. ఇక్కడ పాలకూర టమాటాలో ఉండేటువంటి ఆమ్లం వచ్చేసి ఆక్సాలిక్ ఆమ్లం. యాపిల్లో వచ్చేసి మాలిక్ ఆమ్లం ఉంటుంది. అదేవిధంగా మానవ మూత్రంలో వచ్చేసి యూరిక్ ఆమ్లం ఉంటుంది. అండ్ తేనీరు అంటే ఏంటంటే టీ అండి. సో టీలో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని అడుగుతాడు, టానిక్ ఆమ్లం అండి, టానిక్. సో టీనిక్ ఆమ్లం అని గుర్తుపెట్టుకోండి, టీనిక్ ఆమ్లం అని గుర్తుపెట్టు, టీనిక్ ఆమ్లం, ఓకేనా, టానిక్ ఆమ్లం. ఇది వచ్చేసి పదార్థం, అదేవిధంగా వాటిలో ఉండేటువంటి ఆమ్లం. అదేవిధంగా క్షారాలు చూసినట్లయితే మనకు తెలిసిన పదార్థాలు ఆమ్లాలు కానీ క్షారాలు కానీ తటస్థంగా కానీ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్టు జనరల్గా మనకు కనపడేటువంటి పదార్థాలు వాటిలో ఉండేటువంటి ఆమ్లాలు. ఇప్పుడు మనం చూసేటువంటి కొన్ని పదార్థాలు చూద్దాం, వాటిలో ఉండేటువంటి క్షారాలు చూద్దాం. సబ్బు నీరు చూసినట్లయితే దీంట్లో వచ్చేసి మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. సబ్బు నీరు కాదు, సున్నపు నీరు అండి. సున్నపు నీరులో ఉండేటువంటి క్షారం ఏంటి అని చూసినట్లయితే కాల్షియం హైడ్రాక్సైడ్. మరి మనం యూజ్ చేసేటువంటి సోప్స్ ఏవైతే సోప్స్లో వచ్చేసి సోడియం లేదా పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ అని లేదంటే పొటాషియం హైడ్రాక్సైడ్ మనకు సోప్స్లో కనపడుతూ ఉంటుంది. అండ్ గాజును శుభ్రపరిచేటువంటి ద్రవాలు, సో కోలిన్ అవి యూజ్ చేస్తుంటాం కదా, వాటిల్లో వచ్చేసి మనకి ఏంటంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఉంటుందండి. అమ్మోనియం హైడ్రాక్సైడ్ సాధారణంగా ఏంటంటే గాజు వస్తువులను శుభ్రపరచడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా, గాజును శుభ్రపరిచే ద్రవాల్లో అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. అండ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అండి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో వచ్చేసి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం వచ్చింది. ఇక్కడ క్షారాలకు ప్రతి ఒక్కదానికి హైడ్రాక్సైడ్ వస్తుంది, దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. క్షారాలకు ప్రతి ఒక్కదానికి కూడా చివరిలో హైడ్రాక్సైడ్ అని వస్తూ ఉంటుంది. ఓకేనా. అండ్ హైడ్రాక్సైడ్లకు క్షార స్వభావం, జారుడు స్వభావం కలిగి ఉంటుంది. హైడ్రాక్సైడ్లు ఉన్నాయి కాబట్టి క్షారాలు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆమ్లాలను క్షారాలను పరీక్షించడానికి వాడే రసాయన సూచికలు రెండండి మనకి ఇక్కడ. ఆమ్లమా, ఒక పదార్థం ఆమ్లమా కాదా అనడానికి ఒక 2 రసాయన సూచికలను వాడుతూ ఉంటాం. అంటే రసాయన సూచికలు అంటే ఆ రసాయన పదార్థము ఒక పదార్థాన్ని కలిపినట్లయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పదార్థం సిట్రిక్ యాసిడ్ అనేటువంటి ఒక పదార్థం దీంట్లో తీసుకున్నాం. ఓకేనా, సిట్రిక్ యాసిడ్ అనేటువంటి ఒక పదార్థం దీంట్లో తీసుకున్నాం. దీనికి ఒక ఏ అనేటువంటి పదార్థాన్ని కలిపినప్పుడు ఇది ఎరుపు రంగులోకి మారింది అనుకుందాం, ఎరుపు రంగులోకి మారింది. అదేవిధంగా ఇంకొక దాంట్లో సోప్ వాటర్ తీసుకున్నాం. అదే ఏ పదార్థాన్ని ఈ సోప్ వాటర్ కలిపాను, ఏ అనేటువంటి పదార్థాన్ని ఈ సోప్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది పసుపు రంగులోకి మారింది.
అంటే ఏ పదార్థం అయితే మనము కొన్ని పదార్థాలు ఆమ్లమా లేదంటే క్షారమా అని కనుక్కోవడానికి ఉపయోగిస్తుంటామో వీటిని ఏమంటామంటే ఇండికేటర్స్ లేదంటే సూచికలు అంటాం. సో ముఖ్యంగా మనం ఉపయోగించేటువంటి సూచికలు ఏంటంటే రెండండి. ఒకటి వచ్చేసి మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలిన్ ద్రావణం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆమ్లాలను క్షారాలను పరీక్షించడానికి ప్రయోగశాలలో ఉపయోగించేటువంటి ఇండికేటర్స్ లేదంటే సూచికలు ఏంటి అని చూసినట్లయితే మిథైల్ ఆరెంజ్ అండ్ అదేవిధంగా ఫినాఫ్థలిన్ ద్రావణాలు ఇంపార్టెంట్. అండ్ మిథైల్ ఆరెంజ్ మందార పువ్వు రసం పూసిన కత్తితో నిమ్మకాయను కోస్తే ఎరుపు రంగు వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి సాధారణంగా మాంత్రికులు అంటే మెజిషియన్స్ ఏం చేస్తారంటే నిమ్మకాయను తీసుకొని కత్తితో ఇలా కోస్తే బ్లడ్ లాగా వస్తుంది, రెడ్ కలర్లో వస్తుంది. ఎందుకంటే కత్తికి ఏం పూస్తారు వాళ్ళు? మిథైల్ ఆరెంజ్ని పూస్తారు. లేదంటే మందార పువ్వు నుంచి వచ్చేటువంటి రసాన్ని పూస్తారు ఆ కత్తికి. పూసినప్పుడు ఇలా అన్నప్పుడు ఏమవుతుంది? ఆ మిథైల్ ఆరెంజ్ కాస్త ఆ నిమ్మకాయలో ఉండేటువంటి సిట్రిక్ ఆమ్లంతో చేరి ఎరుపు రంగులోకి మార్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని రక్తం అనుకుంటూ ఉంటారు. సో కాబట్టి మిథైల్ ఆరెంజ్ లేదా ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు? ఒక నిమ్మకాయను కోసినప్పుడు అది ఎరుపు రంగులోని ద్రవాన్ని బయటికి విడుదల చేసింది. సో అప్పుడు ఆ కత్తికి పూసిన రసాయన పదార్థం ఏంటి అంటాడు? మిథైల్ ఆరెంజ్ లేదంటే మందార పువ్వు రసం. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. ఇక్కడ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఏదైతే ఉందో సూచిక చూసినప్పుడు ఆమ్లాలతో కలిసినప్పుడు ఎరుపు రంగుని ఇస్తూ ఉంటుంది. మిథైల్ ఆరెంజ్ సూచిక క్షారాలతో కలిసినప్పుడు పసుపు రంగుని ఇస్తుంది. దట్స్ ఇట్. గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగింది, ఛాన్స్ ఉంది. మిథైల్ ఆరెంజ్ ఆమ్లాలతో కలిసి ఎరుపు రంగుని ఇస్తుంది, మిథైల్ ఆరెంజ్ క్షారాలతో కలిసి పసుపు రంగుని ఇస్తూ ఉంటుంది. అండ్ రెండవ ఇండికేటర్ వచ్చేసి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ లేదంటే ఫినాఫ్థలిన్ సూచిక. ఆమ్లాలతో కలిసినప్పుడు రంగుని ఇవ్వదు. ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతారు. ఫినాఫ్థలిన్ సూచిక క్షారాలతో కలిసినప్పుడు ఏంటంటే గులాబీ రంగుని ఇస్తూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు ఇండికేటర్స్ ఆమ్లంతో కలిసినప్పుడు ఏ రంగు, క్షారంతో కలిసినప్పుడు ఏ రంగు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఛాన్స్ ఉంటుంది. అండ్ నిలువ ఉంచిన ఆహార పదార్థాలు రాగి పాత్రలో నిలువ ఉంచిన ఆహార పదార్థాలు రాగితో చర్య జరిపి, సో జనరల్గా ఆహార పదార్థాలు ఉండేటువంటి ఆమ్లాలు ఉంటాయి కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది ఒక రాగి కంటైనర్ అనుకుందాం. సో నేను ఇక్కడ ఆహార పదార్థాన్ని నిల్వ చేశాను. ఈ ఆహార పదార్థంలో ఉండేటువంటి ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్గా ఆమ్లాలు. సో ఈ ఆమ్లాలు ఏం చేస్తాయంటే ఈ రాగితోటి రియాక్ట్ అవుతాయి. రాగి పాత్రలో ఉండేటువంటి ఆ రాగితోటి రియాక్ట్ అయిపోయి ఏం చేస్తాయంటే ఒక ఆకుపచ్చని రంగు లేయర్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రాగి పాత్రలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు రాగితో చర్య జరిపి నీలి ఆకుపచ్చ రంగు పదార్థం ఏర్పడుతుంది. కావున లోపల తగరపూత పూస్తారు. సో ఈ రాగితో రియాక్ట్ కాకుండా ఏం చేస్తారంటే లోపల కంప్లీట్గా మనకి ఏంటంటే తగరం పూత పూస్తారు. దీనికి ఇలా తగరం పూత పూస్తారు. తగరం పూత పూసినప్పుడు అంటే ఆహారంలో ఉండే ఆమ్లం ఏం చేస్తుంది? రాగితో రియాక్ట్ కాలేదు, అక్కడ లేయర్ ఉంటుంది కాబట్టి, ఓకేనా? సో ఇలా రాగి పాత్రలతో ఆహారం రియాక్ట్ కాకుండా ఉండాలంటే రాగి పాత్ర లోపలి వైపు ఏ లోహంతో పూత పూస్తారు? ఏంటి ఏ లోహంతో అండి? సింపుల్గా తగరంతో అక్కడ లోపల ఒక లేయర్ లాగా ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ మండుచున్న అగ్గిపుల్లను టప్ అనేటువంటి శబ్దంతో ఆర్పేసేటువంటి వాయువు వచ్చేసి హైడ్రోజన్ అండి. గుర్తుపెట్టుకోండి, మండుచున్న పుల్ల ఏదైతే ఉందో హైడ్రోజన్ వాయువు ఉన్నట్లు దానికి అడ్డం పెడితే ఫట్ మన సౌండ్ వచ్చేసి ఆరిపోతూ ఉంటుంది. రైట్, అది వచ్చేసి హైడ్రోజన్ వాయువు. అండ్ ఇక్కడ పరిశ్రమల నుండి వెలువడేటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమల నుండి వెలువడేటువంటి వ్యర్థ వాయు కలుషితాలు ప్లస్ వర్షపు నీటితో కలిసి ఆమ్ల వర్షాలను తయారు చేస్తుంది. ఆమ్ల వర్షంలాగా మారిపోతుంది. ఏంటి ఇక్కడ అంటే చూసినట్టయితే ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ పరిశ్రమ పోగొట్టం. ఇక్కడ నుండి మనకు పొగ వస్తూ ఉంటుంది. ఈ పొగలో ఏమేమి ఉంటుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, సల్ఫర్ డైఆక్సైడ్ ఉంటుంది, అదేవిధంగా నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. సో లేదంటే NO2 ఉంటుంది, నైట్రోజన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి పరిశ్రమల నుండి వెలువడేటువంటి వ్యర్థ పదార్థాలు. సో ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు వర్షం పడుతుందండి, ఇవి గాల్లోకి చేరాయి, వర్షం పడుతుంది. ఈ వర్షం పడ్డప్పుడు నీరు కాస్త వర్షంలో ఉండే నీరు గాలిలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్తో కలిసి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా గాలిలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తోటి వర్షపు నీరు కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అదేవిధంగా గాలిలో ఉండేటువంటి నైట్రిక్ ఆక్సైడ్ ఏదైతే ఉందో దీనితోటి వర్షపు నీరు కలిసి నత్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సో ఇలా వర్షపు నీటితో ఈ రసాయన అంటే ఈ యొక్క వాయు కలుషితాలు కలవడం ద్వారా రకరకాల ఆమ్లాలు ఏర్పడి ఆమ్ల వర్షంగా భూమిని చేరి రకరకాల కట్టడాలను భవనాలను అన్నింటినీ కూడా డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి. సో ఇక్కడ తాజ్మహల్ కట్టడానికి హానికరడానికి కారణం ఏంటంటే అక్కడ పడేటువంటి ఆమ్ల వర్షం. రైట్, అదేవిధంగా ఏపీ విశాఖపట్నంలో ఒకసారి ఆమ్ల వర్షం పడినట్టుగా మనకైతే ఆధారాలు ఉన్నాయి.
విశాఖపట్నం, ఏపీలో విశాఖపట్నంలో ఒకసారి ఆమ్ల వర్షం పడిందండి. అదేవిధంగా ఎగిరేటువంటి బెలూన్స్ మనకు తెలిసిందే, ఇట్లా ఎగ్జిబిషన్లకు అట్లా పోయినప్పుడు బెలూన్లు ఎగిరే బెలూన్లని దారం పెట్టి పట్టుకొని ఆపుతూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు కదా. సో అలా ఎగిరే బెలూన్లో నింపేటువంటి వాయువు వచ్చేసి హైడ్రోజన్. హైడ్రోజన్ తేలిగ్గా ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ హైడ్రోజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త వచ్చేసి ఏంటంటే హెన్రీ క్యావెండిష్. గుర్తుపెట్టుకోండి, హెన్రీ క్యావెండిష్. హైడ్రోజన్ హెన్రీ క్యావెండిష్ ఇటలీ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. అండ్ నిమ్మరసం చలువరాతి ముక్కలు అంటే ఏంటంటే మన ఇంట్లో మార్బుల్స్ ఉంటాయి కదా, ఆ మార్బుల్స్ చిన్న చిన్న ముక్కలు చేసేసి ఒక పరీక్షణాలికలు వేసి దానిపైన నిమ్మరసం పిండామనుకోండి, సింపుల్గా మనకు విడుదలైనటువంటి వాయువు వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. మరి విడుదలయ్యేటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్ ఎలా గుర్తుపడతామంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాండి, క్రింది వాటిలో ఈ వాయువు సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తుంది అంటాడు. ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఇంకో క్వశ్చన్ ఏమడుగుతాడు, నిమ్మరసం చలువరాతి ముక్కలకు నిమ్మరసం కలిపినప్పుడు విడుదలయ్యేటువంటి వాయువు ఏంటి అంటాడు. కార్బన్ డైఆక్సైడ్. లేదంటే చలువరాతి ముక్కలకు నిమ్మరసం కలిపినప్పుడు విడుదలయ్యేటువంటి వాయువుని ఈ రకంగా గుర్తుపడతావు. ఏంటి? సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తూ ఉంటుంది. రైట్. నెక్స్ట్, ఆమ్లం క్షారం నిర్దిష్ట నిష్పత్తిలో కలిసే చర్య ఏదైతుందో దీన్ని ఏమంటామంటే తటస్థీకరణము అంటాం. సో ఆమ్లము క్షారం రెండు కలిపినప్పుడు ఏం న్యూట్రలైజ్ అవుతుంది అనమాట. సో దాన్ని ఏమంటామంటే తటస్థీకరణం అంటాం. దాని ఫలితంగా లవణం మరియు నీరు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. రైట్. ఇక్కడ రసాయనిక ఎరువులు పంట పొలాలకు ఆమ్ల స్వభావాన్ని తీసుకొస్తాయి. ఎక్కువగా మనము ఫర్టిలైజర్స్ యూజ్ చేసామనుకోండి, కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేసామనుకోండి, ఆ యొక్క పొలం మొత్తం కూడా ఆమ్ల స్వభావంలోనికి మారుతుంది. మరి దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఏం చేయాలి? దానికి క్షార స్వభావం కలిగి ఇంకో పదార్థం కలిపినట్లయితే మళ్ళీ ఆ నేల అంతా తటస్థంగా అయిపోతూ ఉంటుంది. రసాయనిక ఎరువులు పంట పొలాలకు ఆమ్ల స్వభావంలోనికి మార్చేస్తుంటే దీన్ని తగ్గించుటకు కాల్షియం హైడ్రాక్సైడ్ చల్లుతూ ఉంటారు. ఇంపార్టెంట్. పంట పొలాలు ఆమ్ల స్వభావంలోనికి మారిన తర్వాత దాన్ని తటస్థీకరించడం కోసం ఉపయోగించేటువంటి రసాయన పదార్థం ఏంటి? కాల్షియం హైడ్రాక్సైడ్ చల్లుతాం. ఇది అప్పుడు ఆమ్ల స్వభావాన్ని తటస్థీకరణ చేస్తుంది. అండ్ వంట సోడాని సోడియం బైకార్బోనేట్ అంటాం. సోడియం బైకార్బోనేట్ తినేటివి, ఓకేనా. సోడియం బైకార్బోనేట్. సోడియం కార్బోనేట్ అంటేనేమో బట్టలు ఉతికేటువంటి సోడా, ఓకేనా. ఇక్కడ సోడియం బై అంటే మనం తింటున్నామని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వంట సోడాని సోడియం బైకార్బోనేట్ అంటాం. ఈ సోడియం బైకార్బోనేట్ తోటి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎప్పుడైతే చర్య చెప్తాం అంటే ఇది క్షారం అవుతుంది, ఇది ఆమ్లం అవుతుంది. ఇక్కడ ఆమ్లము క్షారం రెండు చర్య ఏరినప్పుడు ఈ యొక్క చర్య ఏమంటామంటే తటస్థీకరణం అంటాం. ఫలితంగా ఏర్పడేటువంటి లవణం ఏంటంటే సోడియం క్లోరైడ్ని సాధారణ ఉప్పుగా చెప్తూ ఉంటాం. రైట్. ఇక్కడ చూసినట్టయితే మరి ఒక్కసారి మరి క్షార లవణాలు ఏవైతే ఉన్నాయో, సో క్షార లవణాలకు క్షార లక్షణం ఉంటుంది కాబట్టి అల్టిమేట్గా ఇవి ఎరుపు లిట్మస్ని నీలి రంగులోకి మార్చేస్తూ ఉంటాయి. సింపుల్. క్షార లవణాలన్నా క్షారం అన్నా, ఓకేనా. క్షార లవణాలు అదేవిధంగా క్షారాలు కూడా ఇంతకుముందు డిస్కస్ చేసాం. క్షార లవణాలు ఎప్పుడు కూడా ఎరుపు లిట్మస్ని నీలి లిట్మస్గా మార్చేస్తూ ఉంటాయి. క్షార లవణాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే సోడియం కార్బోనేట్. వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఆమ్ల లవణాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి కాపర్ సల్ఫేట్. అంటే ఇవేం చేస్తాయంటే నీలి లిట్మస్ని ఎరుపు లిట్మస్గా మార్చేస్తూ ఉంటాయి. సింపుల్. క్షార లవణాలు ఎరుపు లిట్మస్ని నీలి లిట్మస్కి మార్చేస్తూ ఉంటాయి, అంటే నీలి రంగులోకి మార్చేస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా నీలి లిట్మస్ని ఆమ్ల లవణాలు వచ్చేసి ఎరుపు రంగులోకి మార్చేస్తుంటాయి, లేదంటే ఎరుపు లిట్మస్గా మార్పు చెందిస్తుంటాయి. ఇక్కడ ఆమ్ల లవణానికి ఎగ్జాంపుల్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ అండ్ క్షార లవణానికి ఎగ్జాంపుల్ వచ్చేసి సోడియం కార్బోనేట్. రైట్. ఇక్కడ మనకు డిఫరెంట్ యాసిడ్స్ కావచ్చు, బేసెస్ కావచ్చు, అండ్ ఆమ్లాలు క్షారాలు లవణాలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తామని చూద్దామండి. వెరీ ఇంపార్టెంట్. ఒకసారి క్వశ్చన్ అడిగాడు ఇక్కడ నుండి. రైట్. పచ్చళ్ళు తయారు చేయడానికి మనం ఎస్టిక్ ఆమ్లాన్ని యూజ్ చేస్తూ ఉంటాము. పులిహోర తయారులో ఉపయోగించేటువంటి ఆమ్లం సిట్రిక్ ఆమ్లము. శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ వచ్చేసి కార్బోనిక్ ఆమ్లం యూజ్ చేస్తుంటాం. అండ్ అదేవిధంగా సిరామరకలు తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లాన్ని యూజ్ చేస్తుంటాం. ఎరువులు మరియు బ్యాటరీలో వచ్చేసి సల్ఫ్యూరిక్ ఆమ్లం యూజ్ చేస్తుంటాం. మందులు మరియు రంగుల తయారీలో వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ యూజ్ చేస్తాం. అదేవిధంగా పేలుడు పదార్థాల తయారీకి వచ్చేసి నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేస్తుంటాం. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. పచ్చళ్ళు ఎస్టిక్ ఆమ్లం, పులిహోర సిట్రిక్ ఆమ్లం, శీతల పానీయాలు కార్బోనిక్ ఆమ్లం, సిరామరకలు తొలగించడం కోసం ఆక్సాలిక్ యాసిడ్. నెక్స్ట్, ఎరువులు బ్యాటరీలో అక్కడ తయారు చేయడానికి అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేస్తుంటాం. మందులు మరియు రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం యూజ్ చేస్తుంటాం. పేలుడు పదార్థాల తయారీలో వచ్చేసి ఏంటంటే నత్రిక్ ఆమ్లం యూజ్ చేస్తుంటాం. ఆమ్లాలు ఎక్కడ యూజ్ చేస్తాం? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది ఇక్కడ నుండి. రైట్. మరి నెక్స్ట్ క్షారాలు చూద్దామండి. క్షారాలు చూసినట్లయితే ఒకసారి మనం ఇక్కడ గ్రీజు మరకలు తొలగించడం కోసం ఏంటంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తాం.
గ్రీజు మరకలు తొలగించడానికి. అదేవిధంగా ఏంటి ఇంతకుముందు వచ్చింది ఇది గ్లాస్ని శుభ్రపరచడానికి కూడా అమోనియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తుంటాం. అండ్ బ్లీచింగ్ పౌడర్ తయారీలో వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ కూడా హైడ్రాక్సైడ్లు వస్తాయి గమనించండి. బ్లీచింగ్ పౌడర్ తయారీలో కాల్షియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తాం. అగ్నిమాపక పదార్థాలు అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అండి, ఏవైతే మంటను ఆర్పేందుకు అంటే మనం ఉపయోగించిన పదార్థాలు ఏవైతే ఉంటాయో మంటను ఆర్పేందుకు ఉపయోగపడేటువంటి పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. అండ్ అదేవిధంగా సాధారణ ఉప్పు, బట్టల సోడా, వంట సోడా ఏవైతే ఇవన్నీ కూడా లవణాలండి. సాధారణ ఉప్పు, బట్టల సోడా, వంట సోడా వీటినన్నిటి కూడా లవణాలుగా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇవి వచ్చేసి ఆమ్లాలు, క్షారాలు, దానికి సంబంధించిన వివరాలు. అండ్ నెక్స్ట్ అంతకంటే ముందు వచ్చేసి మనకేమన్నా ఆహారంలో ఉండే అంశాలు. సో తప్పకుండా ఇక్కడ నుండి క్వశ్చన్ ఉంటుందండి ఫస్ట్ 2 యూనిట్స్ ఏవైతే. అండ్ నెక్స్ట్ సుత్తి లేకుండా సూటిగాలో చూసినట్టయితే పట్టు మరియు ఉన్ని ఏదైతుందో ఆ లెసన్ డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. రైట్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ తెలంగాణ, అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఏపీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మీకు కావాలని ఉంటే తప్పకుండా నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంపల్సరీ కావాలి అనుకునే వాళ్ళు కేకే బయాలజీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి అనేక కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా చూడండి. ఫస్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ పెట్టాము, చూడండి. డెమో వీడియోస్ చూసి ఒక వెల్ అండ్ గుడ్ అనుకుంటే దెన్ యూ గో ఫర్ ద కోర్స్కి వెళ్ళండి, కోర్స్ తీసుకోండి. మీకు 100% ఇక్కడ దాదాపుగా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే దాదాపు 200 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. సో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అంటేనే కేకే బయాలజీ అండి, గుర్తుపెట్టుకోండి. కేకే బయాలజీ యాప్ని ఫాలో అవ్వండి. మీరు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అంటే కళ ఏదైతే ఉందో తప్పకుండా నెరవేరుతుంది, దాంట్లో ఇంకెలాంటి డౌట్ అయితే లేదు. సో నాకు ప్రత్యక్ష సాక్ష్యాలు వీళ్ళండి. సో ఇక్కడ దాదాపు ఇటో 100 మంది కనపడుతూ ఉంటారు మీకు. సో ఇది వచ్చేసి మ్యాటర్. అండ్ అదేవిధంగా ఈ ఫైల్ ఏదైతే ఉందో నేను తయారు చేసిన నోట్స్ ఏదైతే ఉందో కేకే బయాలజీ అనేటువంటి యాప్లో మీకు ఫ్రీ నోట్స్ ఉంటుందండి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి, ఓపిక ఉంటే మీ హ్యాండ్ రైటింగ్ రాసుకుంటే వెల్ అండ్ గుడ్. ఓకేనా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.